దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులరా, మరి ఈరోజు ఒక చక్కటి వాక్యమును మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని మాటలు కలిగినటువంటి లేఖనాలలో నుండి ఒక చక్కటి, చాలా అవసరమైనటువంటి విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి వాక్యాన్ని మనము వినబోతున్నాం. ప్రియులారా, వినటానికి చూడటానికి విచిత్రంగా ఉన్నటువంటి ఈ అంశము మనము తెలుసుకొని దైవికంగా ఎంతో బలపడవలసిన అవసరం ఉంది. ప్రియులారా, క్రీస్తును గురించినటువంటి అనేకమైనటువంటి మెసేజెస్ ఈ ఛానల్ ద్వారా మనం వింటున్నాము, మీరు వింటున్నారు. అనేకమైనటువంటి సత్యాలు ఈ ఛానల్ ద్వారా మరి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అనేకమైనటువంటి మర్మాలు, లోతైనటువంటి విశ్వాస జీవితము అనుభవంలోకి వెళ్ళటానికి ఈ ఛానల్ ద్వారా వినబడుతున్నటువంటి మెసేజెస్ అన్నీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయని నేను ప్రభువునందు విశ్వసిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి విలువైనటువంటి సమాచారము, విలువైనటువంటి లేఖన సారాంశాలను ఈ ఛానల్ ద్వారా మరి అనేకులు విని ఆశీర్వదించబడుతున్నట్టుగా మరి మాకు చెప్పటం ఎంతో సంతోషకరంగా ఉంది. మరి అందువల్ల ఈరోజు కూడా చెప్పబోతున్నటువంటి వాక్యమును మీరు చక్కగా శ్రద్ధతో ఆలకించి దైవాశీస్సులు పొందుకోవాలని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరి ఒక చక్కటి వాక్యాన్ని మనం వినబోతుండగా దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలిద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశీలిద్దాం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ప్రియులారా, ఈ వాక్యము రాయబడి క్రీస్తుకు పూర్వము 520 సంవత్సరాల క్రితము రాయబడిన లేఖనం ఇది. జకరియా ప్రవక్త ద్వారా రాయబడినటువంటి లేఖనం క్రీస్తుకు పూర్వం 520 సంవత్సర కాలంలో రాయబడింది. ఏమిటి అంటే, ఒక రాయి ఉంది, ఆ రాయికి 7 నేత్రాలు ఉన్నాయన్నాడు దేవుడు. మళ్ళీ చదువుతాను, వినండి. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి చెప్తున్నాడు. తేరి చూడండి అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి రాయిని. ఆ రాయి గురించి నువ్వు ఆలోచించాలని చెప్తున్నాడు. కనుక ప్రపంచ క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, తేరి చూడుడి అంటే జాగ్రత్తగా చూడండి. ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి, 7 కళ్ళు ఉన్నాయి. ఎందుకు 7 కళ్ళు ఉన్నాయి? ఆ రాయికి 7 కళ్ళు ఉండటం ఏమిటనేది మనం ఆలోచించాలి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. దేవుడు చెప్తున్నాడు, చెక్కడపు పని. ఆ రాతికి చెక్కడపు పని చేస్తాడంట. ఆ రాతికి 7 నేత్రాలు అంటే 7 కళ్ళు ఉన్నాయన్నాడు. ఏమిటి రాయి 7 నేత్రాలు? మన జీవితాలలో ఇది ఏమన్నా అవసరంగా ఉంటుందా, ఉపయోగకరంగా ఉంటుందా అన్నది తెలుసుకోవాలి ప్రియులారా. అదేవిధంగా 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం పరిశీలిద్దాం. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమందంతట సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఇక్కడ మళ్ళీ 7 ఆత్మలు కనబడుతున్నాయి.
ఈ 7 ఆత్మలు జెరుబ్బాబెలు చేతిలో ఉండు గుండు నూలు చూసి సంతోషిస్తాయట. ఆ కళ్ళు చూసి సంతోషిస్తాయి. 7 ఆత్మలు, 7 కళ్ళు, 7 ఆత్మలు, 7 ఆత్మలు, 7 నేత్రములు, ఒక రాయి. ఇంకేమంటున్నాడు? లోకమందంతట సంచారము చేసే 7 ఆత్మలు. ప్రియులారా, ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా అవసరమైనది. ఏమిటి నేత్రాలు, ఏమిటి ఆత్మలను మనం ఆలోచిస్తే, ఒక్కసారి జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 9వ వచనం పైన 8వ వచనం ఉంది, ఒకసారి చదువుదామండి. అది, ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకును నేను రప్పింపబోచున్నాను అన్నాడు. చూడండి, 7 నేత్రములు రాయి కంటే ముందు చెప్పిన వచనంలో ఏముందంటే, చిగురు అనే నా సేవకుడిని పంపిస్తున్నా అన్నాడు. చిగురు అనే సేవకుడు, అర్థమైందండి? చిగురు అనే సేవకుడు. ఎవరు ఈ చిగురు? దావీదు వేరు చిగురు. దావీదు వేరు చిగురు, దేవుని సేవకుడు అని కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారుగా మనం ఇక్కడ ప్రవచనంలో కనబడుతుంది. ప్రియులారా, యేసు ప్రభువారి గూర్చినటువంటి వివరణ చాలా చక్కగా రాయబడింది బైబిల్లో. పాత నిబంధన గ్రంథంలో ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువు మొదటి శతాబ్దానికి చెందినవాడు కాదు. ఆయన ఆదియు అంతం, అంటే కాలమునకు ఆది అంతము లేనివాడు. ఆయన కాలం అనేది మనుషులకు అవసరమైంది. కాలములు, సూచనలు, దినములు, వారములు, నెలలు, మాసములు, సంవత్సరములు, యుగములు, ఇవన్నీ మనిషికి సంబంధించినవి, యేసుక్రీస్తుకు సంబంధించినవి కావు. కనుక ఆయన ఎలాంటి వాడంటే ఆదియు అంతము లేనివాడై ఉన్నాడంటాడు యేసు ప్రభు గురించి. కనుక ప్రభువారు మొదటి శతాబ్దానికి చెందినవాడు కాదు. అనాది నుండి ఆది యందు వాక్యము పరలోకంలో ఉన్నాడని చెప్తాడు దేవుని యొద్ద. కనుక యేసు ప్రభువు గురించినటువంటి ప్రవచనం ఏముందంటే, చిగురు అనే నా సేవకుని పుట్టించబోతున్నాను అని చెప్పి ఏమన్నాడు? మళ్ళీ చూడం 9వ వచనంలో, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చెక్కడపు పని చేయువాడని నేను. రాతిని చెక్కుతాను, దానికి 7 కళ్ళు ఉంటాయి, నేత్రాలు ఉంటాయి. తర్వాత 7 ఆత్మలు భూలోకంలో సంచరిస్తాయి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తును నమ్మాలి అంటే, క్రీస్తును అంగీకరించాలి అంటే ఏదో కథలు, ఏదో మామూలుగా మాట్లాడుతున్నటువంటి మాటలతో కాదు ప్రియులారా. పరిశుద్ధమైన లేఖనాలు, బలమైనటువంటి పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చూచి, చదివి, విని, గ్రహించవలసినటువంటి వాక్యాలతో ప్రభువును నమ్మటం అనేది బలమైనటువంటి విశ్వాసానికి పునాది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట, బైబిల్ లేఖనాలు మాట వలన కలుగును. కనుక అలాంటి మాటలు మనం విని విశ్వాసంలో బలపడటానికి ఈరోజు ఈ వాక్యాన్ని వినబోతున్నాం ప్రియులారా. ప్రభు ఈ లోకానికి రావటం వలన పరిశుద్ధత కలిగినది. ఆ రాయి మూలకు తలరాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అంటాడు. ఆ బండ క్రీస్తే అంటాడు. ఆ రాయి యేసుక్రీస్తును సూచించుచున్నది. జకర్యా గ్రంథంలో ఉన్న రాయి, ఆ చిగురు క్రీస్తును సూచించుచున్నది. అంటే క్రీస్తు రాకముందు 520 సంవత్సరాల క్రితమే క్రీస్తు గురించి వ్రాయబడి ఉందంటే ఎందుకు నమ్మకూడదు క్రీస్తును మనం అనేది ఆలోచించాలి పిల్లరా. విశ్వాసులైన మనము క్రీస్తును కలిగి ఉన్నామంటే ప్రవచనాలతో కూడినటువంటి క్రీస్తు మొదటి రాకడ, ఆయన ప్రభువు పుట్టడం, భూలోకంలో జన్మించటం, ప్రత్యక్షపరచబడటం, ఈ లోకానికి రావటం. పిల్లరా, ఒక ప్రణాళికతో ప్రభు వచ్చాడు. లేఖనాలను నెరవేర్చడానికి ప్రవక్త లేఖనాల ప్రవచనానుసారముగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత సువార్తలు ఇవన్నీ మనం విన్నాం. కానీ ఈ సువార్తల కంటే
నూతన నిబంధన కంటే పాత నిబంధనలలో అనేక గ్రంథాలలో ప్రభువు గురించి వ్రాయబడి ఉన్నది. ప్రతి గ్రంథములో ఆదికాండం నుంచి మలాకి ప్రవక్త వరకు ప్రతి గ్రంథములో యేసుక్రీస్తు కనబడతాడు మనకు. కనుక ఇంత నమ్మకంగా ప్రపంచంలో అనేక దేశాలు ప్రభువును విశ్వసిస్తున్నాయి ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే, ఈ 7 కన్నులు అంటే ఏంటి? 7 నేత్రాలేమిటి? రాయిని చెక్కాడు. చెక్కటం అంటే రాయిని చెక్కుతుంటే ఎంత బాధెత్తదండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ముందు ఎంత హింస పొందాడు, ఎంత అవమానాలు పొందాడు, ఎంత గాయపరచబడ్డాడు మానసికంగా మనకు తెలుసు. శరీరము గాయపరచబడింది, హింసించబడింది. శిలువలో బలియాగమై తన ప్రశస్తమైన శ్రేష్టమైన రక్తము చేత పరిశుద్ధులనుగా మార్చింది పాపము చేసిన వారిని ప్రియులారా, పాపములో ఉన్నవారిని. అందుకే ఏమంటాడు చూడండి, 9వ వచనంలో మనసులో చదువుతాను, మీరు గమనించండి ప్రియులారా. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడవు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. యేసుక్రీస్తు ద్వారా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక క్షమించుమని క్షమాపణతో ప్రారంభించాడు విమోచన కార్యాన్ని సిలువలో ప్రియులారా. పాప క్షమాపణ యేసు ప్రభువారు సిలువలో తన రక్తాన్ని కారుస్తూ క్షమాపణ అనేది ప్రసాదించాడు. అది గమనించాలి మీరు. ఆ దేశం యెరూషలేము ఇశ్రాయేలు దేశంలో నుండి క్షమాపణ ప్రపంచానికి వచ్చింది. సువార్త యెరూషలేము సంఘము, ప్రారంభ సంఘము నుండి ప్రపంచానికి వచ్చింది. ప్రియులారా, మీరు ఆలోచించండి. బ్రిటిష్ వారు ప్రపంచంలో చెదిరి మరి క్రైస్తవులను చేశారు, బైబిళ్ళు పంచారని మరి చాలామంది అనుకుంటారు. కానీ ప్రియులారా, వాళ్ళు రాకముందే అపోస్తుల ద్వారా, ప్రారంభ సంఘము ద్వారా మొదటి శతాబ్దంలోనే క్రైస్తవం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి వ్యాపించినదని చరిత్ర చెబుతుంది ప్రియ దేవుని సంగమా. కనుక యేసు ప్రభు అనే రాయి, ఆ బండ, నిషేధించబడిన రాయి, మూలకు తలరాయిన రాయికి 7 నేత్రాలు ఉన్నాయంటే మనం ఆలోచించాలి. ఎందుకు 7 నేత్రాలు ఉన్నాయి? 2 ఉండొచ్చు కదా, 1 ఉండొచ్చు కదండి, 3 ఉండొచ్చు కదండి, 4 ఉండొచ్చు కదా. 7 ఎందుకున్నాయి? 7 నేత్రములు. 7 అనగా సంపూర్ణమునకు గుర్తు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బైబిల్లో 7 అనేవి చాలా సందర్భాలలో మనకు కనిపిస్తుంది. 7 అనగా సంపూర్ణమునకు గుర్తు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దృష్టి కలిగినవాడు. తన నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూచేవాడు ప్రియులారా. అందుకే సాతానుడు ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని కొండ మీద తీసుకుపోయి ఒక్క నిమిషంలోనే చూపిస్తాడట. ఒక్క నిమిషంలోనే చూపిస్తాడు. మొత్తం ఈ యొక్క లోకం అంతా ఒక నిమిషంలోనే చూస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నేత్రాలు అలాంటివి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడింది. ఒకసారి చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా వివరించబడి ఉన్నది. ప్రవచనాలన్నీ యేసుప్రభు గురించండి. ఇవన్నీ మామూలు విషయాలు కాదు, చాలా విలువైన సమాచారం అండి. 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామండి మనం. మొదటిగా, ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, ఆ 4 ఒక్క విధముగానే ఉండెను, వాటి రూపమును పనియు చూడగా చక్రములలో చక్రమున్నట్టుగా ఉండెను. యెహెజ్కేలు దర్శనం ఇది. ప్రవక్త అయిన యెహెజ్కేలు దర్శనము 592 నుండి 570 క్రీస్తుకు పూర్వం రాయబడింది గ్రంథం అండి. ఈ ప్రవచన గ్రంథం. దాంట్లో ఆయన దర్శనంలో చూడగా చాలా విచిత్రమైన ముఖములు కలిగినటువంటి 4 జీవులను చూస్తాడు ఆయన. ఆ 4 జీవుళ్ళు ఒక అగ్ని గోళముతో ఉన్నటువంటి గోళముతో చక్రములతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనం గురించి వివరణ ఉంది దీంట్లో ప్రియులారా. మనం చూసింది
జకర్యా ప్రవచనాన్ని చూసాము. ఇప్పుడు యెహెజ్కేలు గారి ప్రవచనాన్ని చూస్తున్నామండి. ఈ యెహెజ్కేలు ప్రవచనంలో ఏముందంటే ప్రియులారా, చాలా చక్కగా చూద్దాం. 18-20 వచనాలు చూద్దాం. 18-20 వచనాలు. అది చాలా చక్కగా ఉంటుంది. మనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 26 నుంచి చూద్దామండి. 26 నుంచి చూస్తే చాలా చక్కగా ఉంటుంది మనకు. 26 నుంచి 28 వరకు చూసుకుందామండి మనం. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమైన సింహాసనం ఒకటిది కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. వండర్ఫుల్గా ఉంది చూడండి. నరస్వరూపి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నరస్వరూపి అయిన ఒక అతను ఆసీనుడై ఉన్నాడు. ఆ వెలుగు చక్రములు, ఆ ఆకారాలు, ఆ 4 జీవులు కనబడుతున్నటువంటి దాన్ని చూసి మరి యెహెజ్కేలు ఆశ్చర్యచకితుడైపోతున్నాడు. ఏమిటి వింత? ఈ దర్శనం ఏమిటి అనుకుంటున్నాడు. ప్రియులారా, చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా కనబడెను. అగ్ని మండుచున్నట్టుగా ఆ ఆకారం కనబడుతుంది. నరస్వరూపు యొక్క ఆకారం ప్రియులారా. ప్రకటన గ్రంథంలో ఉంది, మనం చూసాం ఆయన ఎలా కనబడతాడు. మొదటి అధ్యాయంలో మహా తేజస్సు కనబడుతుంది ఆయన. చూద్దాం, దీన్ని కంటిన్యూ చేద్దామండి. చూడండి వాక్యం ఎంత బాగుంటుందో. కాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. తేజస్సు, ఇంద్రధనస్సు యొక్క తేజస్సు. ఆయన ఇంద్రధనస్సును ధరించుకున్నాడు కనబడతాడు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనములు. యేసుక్రీస్తు ఒక కల్పిత అభూత కల్పనతో ఉన్నటువంటి క్రీస్తు కాదు, ప్రభు కాదు. ఆయన గురించినటువంటి లేఖనాలు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు ఉన్నాయి పిల్లల పరిశుద్ధ గ్రంథంలో. తేజస్సు, అద్భుతమైన తేజస్సు కనబడుతుంది కదా. ఈ తేజస్సు అనేది మనం ఆలోచించాలి పిల్లరా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామండి మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. అక్కడేమన్నది బైబిల్ పాత నిబంధనలో యెహెజ్కేలులో? అది యెహోవా ప్రభావ స్వరూపము అని రాశాడు యెహెజ్కేలు ప్రవక్త. ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అన్నాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వాటికంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసుప్రభు గారు నరస్వరూపి అని రాయబడింది పాత నిబంధనలో, దర్శనములో, యెహెజ్కేలు దర్శనములో. చూసారా ఎంత క్లియర్గా, క్లారిటీగా ప్రవచనాలు వాక్యాన్ని మనం పోల్చి చూసినప్పుడు యేసు ప్రభువారు మనకు చాలా చక్కగా మనకు కనబడుతున్నాడు పిల్లలు. దీంట్లో మరి 7 కన్నులు అని ఆలోచిస్తే 7 కన్నులు, 7 ఆత్మలను మనం ఆలోచించాలి పిల్లరా. యేసు ప్రభువారికి 7 కన్నులున్నాయి, 7 ఆత్మలున్నాయి. అలాంటి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను సిలువలో బలి చేసేటప్పుడు, శిక్ష విధించినప్పుడు రోమా ప్రభుత్వపు అధికారులకు, సామాన్య ప్రజలకు, ఆనాడు ధర్మశాస్త్ర బోధకులకు యేసు ఒక చాలా చిన్న సామాన్యుడిగా కనిపించాడు. అందుకే హేళన చేశారు, అవమానపరిచారు కదండి, హింసించారు.
అవమానకరమైన మాటలు అన్నారు కదా. మరి దీని గురించి మర్మాన్ని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కూడా చాలామంది యేసుప్రభు వారిని అవమానకరంగానే మాట్లాడతారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అప్పుడు అలా ఉండే కదండి యేసుప్రభు వారు. ఎందుకు? బైబిల్‌లోనే ఉందండి అలా ఉంటాడని. ఆయన దీనుడిగా, ఏవండి, చాలా దాసుని స్వరూపముగా తను తాను తగ్గించుకొని లోకానికొచ్చాడని ఫిలిప్పి పత్రికలో క్లియర్‌గా ఉంది. ఫిలిప్పి పత్రికలో చాలా క్లియర్‌గా ఉంది. ఆయన క్యారెక్టర్ అది. యేసు ప్రభువారు అలా వచ్చాడు భూమి మీదకి. అర్థమైందండి ప్రియులారా? యేసు ప్రభువారు అలాంటి వాడు కాదు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే, ఆ కాలంలో ఆయన అలా రావటం అనేది ప్రభువుకు ఉన్నటువంటి మరి దేవుని యొక్క మాటలకు లోబడి ఆయన లోకానికి రావడం చూద్దామండి మనం. ఆ! చూడండి ఎంత బాగుందో. 2వ అధ్యాయం ఫిలిప్పి పత్రిక 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగి వాడై ఉండి, ఇంత చూసాం కదండి, దేవుని యొక్క తేజస్సు మూర్తిమంతమును, యెహోవా ప్రభావ దర్శనం అని చెప్పాడు హెచ్కేల్లో. ఆయన చూడండి, దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే దేవునితో సమానంగా ఉండవలసిన వాడు సామాన్యుడిగా అవమానపడుతున్నాడంటే అది ఒకసారి ఆలోచించండి. అది సాధ్యమా చెప్పండి? అవమానపరచగలుగుతామా దేవుని సమానుడితో? ఆలోచించండి. ఎందుకు జరిగిందంటే ప్రియులారా, ఆ, మనుష్యుల పోలికగా పుట్టి పరలోకంలో ఉన్న మహామహుడు, తేజోమయుడు, 7 నేత్రములు 7 ఆత్మలు కలిగిన వాడు, అబ్బో అంత గొప్పవాడు, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందనంతగా, శిలువ మరణం పొందనంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆనాడు ఎన్ని మాటలన్నా భరించాడు, సహించాడు, అవమానాలను సహించాడు, భరించాడు. పిల్లరా, దాసుని స్వరూపముగా మనుష్యుని పోలిక, అందుకే నరస్వరూపి అయిన ఒకరిని కనబడ్డాడు సింహాసనం మీద. ఇప్పుడు కనబడతలేడా? తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ప్రవచనం కరెక్ట్ కాదంటారా చెప్పండి ప్రియులారా? ఆలోచించండి దేవుని సంగమా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, మనం విశ్వసిస్తున్న ప్రభువారి గురించినటువంటి ఆ రాయికున్న 7 నేత్రాల గురించి మనం వింటున్నాం ఇప్పుడు దేవుని సంగమా. చూద్దాం ఒకసారి మనం ప్రియులారా, మనం వెళ్ళిపోదాం యెహెజ్కేలు గ్రంథానికి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 18 నుండి 16వ వచనాన్ని మనం చదివాం కదండి. 18 నుంచి 20 చదువుదామండి. ఇప్పుడు మనం 18 నుంచి 20 చదువుదామండి. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ దర్శనం చూస్తున్నాడండి యెహెజ్కేలు ప్రవక్త. ఆ 4 కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. చూసారు, అక్కడ వాటి కూడా కళ్ళు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు రాయి కళ్ళున్నాయి. ఈ దర్శనములో ఆ కైవారం కనబడుతున్నటువంటి ఆ అగ్ని గోళాలతో ఉన్న 4 జీవులతో ఉన్నటువంటి చక్రముల దగ్గర ఏం కనబడుతున్నాయంటే 4 మరి కళ్ళున్నట్టు కనబడుతున్నాయి. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కన జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములను కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. ఇక్కడ కూడా ఆత్మ కనబడుతున్న, చక్రములకు నేత్రములు కనబడుతున్నాయి. ఏమిటి వింత, ఏమిటి విచిత్రం, ఏమిటి మర్మం? దేవుని సంగమా, దేవుని వాక్యం విలువైనది, శ్రేష్టమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ మరణము చేత, ఆయన రక్త తర్పణము చేత, ఆయన శ్రేష్ఠ రక్తము చేత శుద్ధీకరణ జరిగినప్పుడు ప్రియులారా, ఈ లోకానికి రక్షణను ప్రసాదించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు తెలుసు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అదే మాట. ప్రియులారా, 7 నేత్రములంటే సంపూర్ణమైనటువంటి దృష్టి కలిగిన వాడు. ఇప్పుడు వెళ్దాం ప్రకటన గ్రంథానికి 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రియులారా, 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ప్రియ దేవుని సంగమా.
ఐదవ అధ్యాయము 6వ వచనము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. గొర్రెపిల్ల ఎవరు? వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారే, డౌటే లేదు ఇక. పరలోక దర్శనం అది. ఎవరికి? యోహానుకు పద్మాసు ద్వీపములో దర్శనములో కనబడ్డాడు. పరలోకమును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినటువంటి గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూసారా, ఇప్పుడు అర్థమైందా? 7 కళ్ళు అంటే ఏంటి? 7 ఆత్మలు అని చెప్పాడు. 7 ఆత్మలు అంటే సంపూర్ణమైనవి. 7 ఆత్మలు కలిగిన వారు ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. అంటే సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకములో దేవుని దగ్గర అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాడన్నాడు యేసు ప్రభువారు. ఆయన సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు. మరి 7 కన్నులు ఏమిటంటే ఇక్కడ క్లియర్గా మనకు చెప్పబడింది ఏంటంటే 7 ఆత్మలే 7 కన్నులు. ఈ లోకంలో కన్నులు మూసుకొని యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసినందువలన ఆ గుడ్డితనము నుండి కన్నులు తెరవబడి వెలుగును చూచే కన్నులుగా ఉండటానికి అక్కడ 7 నేత్రములను చెప్పాడు పిల్లరా. సంపూర్ణమైన నేత్రములు కలిగిన వాడు గనుక నీ గుడ్డితనముతో నువ్వు ఉన్నటువంటి నీ యొక్క సాతాను యొక్క కబంధ హస్తాల్లో నువ్వు ఉన్నటువంటి నీ పరిస్థితి, నువ్వు కళ్ళు మూసుకొని పాప జీవితంలో జీవిస్తున్నటువంటి నీ కళ్ళు తెరవటానికి యేసు ప్రభువారు 7 నేత్రములు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. నీకున్న ఒకే ఆత్మ, నీ ఒకే ఆత్మను బలపరచడానికి యేసు ప్రభువారు సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన మాటలలో ఉన్న విలువైన శ్రేష్టమైనటువంటి బలమైన మాటలను విని అనేకులు రక్షించబడుతున్నారు ప్రియులారా. ఆయన మాటలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. దేవుని సంగమా, ఆలోచిస్తే ఒకసారి విశ్వాసి దేవుని పిల్లలారా, ప్రభువును నమ్ముకున్న మనము ఎంతో ధన్యులము. ఎందుకంటే ఆయనను గూర్చినటువంటి ప్రవచనాలు ఎన్నో మనకు పాత నిబంధనలో కనబడుతూ ఉంటాయి. అందుకే యేసు ప్రభువారిని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞాన గ్రంథపి వాక్యాల గని దేవుని పరిశుద్ధ గ్రంథము బైబిల్ అని చెప్పవచ్చు ప్రియులారా. కనుక యేసు ప్రభువారు సంపూర్ణమైన నేత్ర దృష్టి కలిగిన వాడు, సంపూర్ణమైన ఆత్మశక్తి కలిగిన వాడు, సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు గనుక ఆయన జ్ఞానముని వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన ఆది అంతము లేనివాడని వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన లోకం పుట్టకముందులో దేవుడి దగ్గర పరలోకంలో ఉన్నాడని లేఖనం ఘోషిస్తూ ఉంది ప్రియులారా. కనుక ఓ విశ్వాసి ప్రభువును కలిగి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ బలపడి విశ్వాస జీవితంలో సాగిపోండి. ప్రార్థన చేస్తాను, తలలో వంచండి. దయగల మా తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. చెక్కబడిన రాయికి 7 నేత్రముల యొక్క మర్మమును మేము తెలుసుకున్నాము. మీకు స్తోత్రములు కలుగునుగాక. మా జీవితాలలో ప్రభువును కలిగి ఇంకా బలపడి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు మీరు ఇస్తున్నటువంటి పరిశుద్ధమైన మీ యొక్క లేఖన సారాంశాలను బట్టి, మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. విన్నటువంటి నీ పిల్లలను దీవించి ఆస్వాదించి మీ వాక్యంలో బలపరచుమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.